ఉప్పెనంత ప్రేమ. ఎపిసోడ్ 106 మురికి కాలువలో పడిపోయింది. ప్రెస్ కాన్ఫరెన్స్ చాలా సాఫీగా సాగుతుంది. రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నలన్నిటికీ పవిత్ర బాగా సమాధానం చెప్తుంది. రూమర్స్ గురించి, సెట్లో జరిగిన దానికి సంబంధించిన ప్రశ్నలు అడిగాక ఒక రిపోర్టర్ లేచి రీసెంట్ గా అప్లోడ్ అయిన వీడియో గురించి అడిగాడు. మేమంతా రీసెంట్ గా పోస్ట్ అయిన ద అన్టోల్డ్ ట్రూత్ వీడియోను చూశాము. అందులో సామ్రాట్ ప్రొడక్షన్ సీఈఓ చేపించిన రీటేక్స్ వల్లే మీరు స్పృహ కోల్పోయారు. సో నా ప్రశ్న ఏంటంటే, సామ్రాట్ గారు అలా ఎందుకు చేసుంటారని మీరు అనుకుంటున్నారు? మీ ఇద్దరికీ ముందే ఏవైనా గొడవల్లాంటి ఉన్నాయా? అసలు మీ ఇద్దరి రిలేషన్ ఏంటి? సడన్ గా టాపిక్ సామ్రాట్ గురించి రావడంతో పవిత్ర అతని నిజస్వరూపాన్ని బయటపెట్టేందుకు ఇదే మంచి ఆపర్చునిటీ అని ఫీల్ అయింది. ఇన్ని రోజులు పవిత్ర ఇమేజ్ ని బ్యాట్ చేయడానికి ట్రై చేసిన సామ్రాట్ టర్న్ వచ్చింది. ఎలాగో సామ్రాట్ చేసిన తప్పుకు పవిత్ర భయపడాల్సిన అవసరం లేదు. అందరూ ఈ విషయం గురించి తెలుసుకోవాలన్న ఆతృతతో ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. యాక్చువల్గా నాకు మిస్టర్ సామ్రాట్ కి మధ్య మరీ పెద్ద గొడవలేమీ లేవు. బట్ నేను మధులత ఎంటర్టైన్మెంట్ లో జాయిన్ అవ్వకముందు, అంటే చాలా రోజుల ముందు, మిస్టర్ సామ్రాట్ నన్ను అతనితో ఒక నైట్ స్పెండ్ చేయమని చాలా అసభ్యంగా మాట్లాడాడు. నేను దానికి ఒప్పుకోలేదు. సో అందుకే ఇదంతా అనుకుంటా అని పవిత్ర చేదుగా నవ్వుకుంటూ చెప్పింది. ఆమె ముఖంలో నిజాయితీ వెలుగుతుంది. అబద్ధం చెప్తుందేమో అన్న అనుమానం కూడా ఎవ్వరికీ రాలేదు. తనకు సామ్రాట్ కి మధ్య ఉన్న రిలేషన్ గురించి వినగానే రిపోర్టర్స్ అందరూ చాలా ఎగ్జైట్ అయ్యి, మిస్ మధుశ్రీ, మీరు కొంచెం ఈ విషయం గురించి డీటెయిల్ గా వివరిస్తారా అని అడిగారు. పవిత్ర ఒక్క క్షణం ఆలోచించి, ఒక నెల రోజుల ముందనుకుంటా, మేబీ అంతకన్నా ఎక్కువే అవుతుంది. నన్ను ఒక హోటల్ దగ్గర కలిశాడు. ఒకవేళ నేను అతను చెప్పినట్టు చేస్తే అతని దగ్గరున్న బెస్ట్ రిసోర్సెస్ అన్ని యూజ్ చేసి మరీ నన్ను పెద్ద సెలబ్రిటీని చేస్తానన్నాడు. అంతేకాదు, దామిని కన్నా ఫేమస్ అయ్యేలా చేస్తానని కూడా చెప్పి నాతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. కానీ నాకతని బిహేవియర్ నచ్చక ఒక పగిలిపోయిన బీర్ బాటిల్తో పొడిచాను. మేబీ అప్పట్నుండి నా మీద పగ పెంచుకున్నాడనుకుంటా అని వివరించింది. పవిత్ర కావాలనే మధ్యలో దామిని పేరుని మెన్షన్ చేసింది. ఈ స్టేట్మెంట్ విన్నాక తను ఎలా రియాక్ట్ అవుతుందో తెలుసుకోవాలనే ఇలా చేసింది. పవిత్ర ఇచ్చిన వివరణతో చాలా మంది రిపోర్టర్స్ కి అసలు విషయమేంటో పూర్తిగా అర్థమైంది. ఓ, నాకిప్పుడు గుర్తుకు వచ్చింది. చాలా రోజుల ముందు ఒక హోటల్లో మిస్టర్ సామ్రాట్ కి ఇంజరీ జరిగినట్టు న్యూస్ వచ్చింది. సో ఇంజరీ చేసింది నువ్వేనా అంటూ ఒక లేడీ రిపోర్టర్ అడిగింది. వెంటనే అక్కడున్న వారంతా ఈ విషయం గురించి డిస్కస్ చేయడం మొదలుపెట్టారు. చాలా రోజుల ముందు జరిగిన ఆ సంఘటనను రిపోర్ట్ చేసిన రిపోర్టర్ కూడా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఉన్నాడు. అతను ఇమ్మీడియట్ గా లేచి, అవును, ఆ రోజు రాత్రి ఆ న్యూస్ ను నేనే రిపోర్ట్ చేశాను. ఆ రోజు రాత్రి తాజ్ హోటల్లో మిస్టర్ సామ్రాట్ గాయపడున్నారు. అది కూడా ఒక పగిలిపోయిన బీర్ బాటిల్ వల్లే అని చెప్పాడు. మధుశ్రీతో బ్యాడ్ గా బిహేవ్ చేసినందుకు అతనికి ఇంజరీ అయితే అతను మాత్రం ఎవరినో కాపాడబోతుంటే జరిగిందని చెప్పాడు. హహ, ఫన్నీ అసలు. ఆఫ్కోర్స్ అలాగే చెప్పగలడు. లేదంటే మధుశ్రీతో మిస్బిహేవ్ చేశాను, అందుకే ఆమె నన్ను దీంతో పొడిచింది అంటూ చెప్తాడా? కవర్ చేసుకుంటాడు కదా. అవును, అది జరుగుంటుంది. మధుశ్రీ అతని ప్రపోజల్ కి ఒప్పుకోకపోవడమే కాక అతన్ని బీర్ బాటిల్తో గాయపరిచిందన్న పగతో కావాలని ఇదంతా చేస్తూ ఆమె లైఫ్ ను డిఫికల్ట్ గా మార్చాలని చూస్తున్నాడు. అందుకే ఆమె స్పృహ కోల్పోయే వరకు రీటేక్స్ చేపించాడు. ఓ, అందుకేనా మధుశ్రీ మీద రివెంజ్ తీసుకుంటూ ఆమె ఇమేజ్ ను బ్యాట్ చేయడానికి ట్రై చేశాడు అంటూ అక్కడి వారంతా చర్చిస్తున్నారు. వారందరికీ ఫైనల్ గా నిజం తెలిసింది. ఈ రూమర్స్ రావడానికి మూల కారణమేంటో కూడా తెలిసింది. ఇంత తెలిసాక, అందరూ కన్విన్స్ అయ్యాక కూడా ముఖ్యమైన ప్రశ్నను అడగడం ఒక రిపోర్టర్ మర్చిపోలేదు. మధుశ్రీ గారు, మీరు మిస్టర్ సామ్రాట్ ను డిఫెండ్ చేయడం కోసం ఒక బీర్ బాటిల్తో పొడిచారు. అది కావాలని చేసిన గాయం. అంటే హత్యా ప్రయత్నం కింద రాదా అని అడిగాడు. ఎవరో ఒకరు ఖచ్చితంగా ఈ ప్రశ్న అడుగుతారని పవిత్ర ముందే ఊహించింది. తను చిన్న నవ్వుతో, మీ ప్రశ్నలోనే జవాబుంది. మీరే అన్నారు కదా డిఫెండ్ చేసుకోవడానికని. అప్పుడది ఇంటెన్షనల్ గా చేసిన ఇంజురీ ఎలా అవుతుంది? అయినా నన్ను నేను కాపాడుకోవడం కోసం నేను చేసింది తప్పు కాదు. అది సెల్ఫ్ డిఫెన్స్ కిందికి వస్తుంది. ఒకవేళ నిజంగానే నేను హత్య ప్రయత్నం చేస్తున్నానని అనుకుంటే మిస్టర్ సామ్రాట్ ఎందుకు పోలీస్కి ఇన్ఫార్మ్ చేయలేదు అని చాలా తెలివిగా అడిగింది.
పవిత్ర జవాబుకి ఆ రిపోర్టర్ అవాక్కయ్యాడు. తను చెప్పింది నిజమే. సామ్రాట్ ఆ విషయాన్ని పోలీస్కి ఇన్ఫార్మ్ చేయడానికి ధైర్యం చేయలేదు. ఎందుకంటే అతనికి తెలుసు తప్పు అతని వైపే ఉందని. మధుశ్రీ, ఈరోజు మీరు రివీల్ చేసిన ఈ సంఘటన వల్ల మీకు సామ్రాట్ ప్రొడక్షన్స్ నుంచి ట్రబుల్స్ ఎదురవుతానన్న భయం లేదా అని ఇంకో రిపోర్టర్ అడిగింది. న్యాయం గెలుస్తుందని నేను గట్టిగా నమ్ముతాను. నేను ప్రతిసారి కరెక్ట్గా నిజాయితీగా ఉన్నాను. నాకు తప్పు చేశానన్న గిల్ట్ లేదు. కాబట్టి నేనెందుకు భయపడాలి? ఒకవేళ వాళ్ళు నన్ను ట్రబుల్ చేయాలని చూస్తే నేను డైరెక్ట్గా పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తాను అని చెప్పిన పవిత్ర మాటలు చాలా స్ట్రాంగ్గా, కన్విన్సింగ్గా ఉన్నాయి. అందరూ ఆమె మాటలకి ఏకీభవించారు. పవిత్రను చూశాక నిజాన్ని నిర్భయంగా మాట్లాడే తనలాంటి సెలబ్రిటీస్ చాలా తక్కువని అందరికీ అర్థమైంది. ఇక ప్రెస్ కాన్ఫరెన్స్ ముగింపుకు వచ్చేసరికి సంజుప్రియ మైక్ తీసుకుని, నాకు తెలిసి మీరు అడగాల్సిన ప్రశ్నలన్నీ అడిగే ఉంటారు. ప్రెస్ కాన్ఫరెన్స్ కి వచ్చినందుకు అందరికీ చాలా థ్యాంక్స్ అని చెప్పి పవిత్ర వైపుకి తిరిగి, మధుశ్రీ, నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా అని నవ్వుతూ అడిగింది. నాలాంటి చిన్న చిన్న రూమర్స్ కాకుండా మంచి న్యూస్ ను డీల్ చేసే ఛాన్స్ వచ్చి వర్క్లో సక్సెస్ అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అని పవిత్ర చెప్పగానే ఆమె జోక్కి రిపోర్టర్స్ అందరూ గట్టిగా నవ్వారు. వాళ్లందరికీ పవిత్ర ఏంటో అర్థమైంది. వాళ్ల దృష్టిలో తనొక డేరింగ్ అండ్ డాషింగ్ గర్ల్. అలా ప్రశ్నలతో, నవ్వులతో స్మూత్ గా మొదటి ప్రెస్ కాన్ఫరెన్స్ ముగిసింది. రిపోర్టర్స్ అందరూ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత నెక్స్ట్ ఫ్రెష్ న్యూస్ కోసం సామ్రాట్ ప్రొడక్షన్స్ కి వెళ్లారు. సామ్రాట్ అతని కంపెనీ సీఈఓ ఆఫీస్లో చిరాకుగా కూర్చొని ఉన్నాడు. గ్లోబల్ రేడియంట్ కంపెనీలో ఒక రోజు మొత్తం వాష్రూంలో చిక్కుకుపోయిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఇంకా ఆశ్చర్యంలోనే ఉన్నాడు. ఒక రోజు మొత్తం బాత్రూంలో ఉండి బయటికి వచ్చిన తర్వాత న్యూస్ ను చూసి షాక్ అయ్యాడు. న్యూస్లో వచ్చిన ఫోటోస్, వీడియోస్తో అతని రెప్యుటేషన్ మొత్తం పాడైంది. ఒకప్పుడు హ్యాండ్సమ్ స్టార్ అని పిలువబడే సామ్రాట్ ఒక్క రోజులోనే టాయిలెట్ స్టార్ గా మారిపోయాడు. అతన్ని పొగిడిన ఆడియన్సే అతను టాయిలెట్లో స్టక్ అయ్యాడన్న వార్తకు నవ్వుకుంటున్నారు. ఇవన్నీ ఆలోచిస్తూనే దామినీతో కలిసి పవిత్ర ప్రెస్ కాన్ఫరెన్స్ ను ల్యాప్టాప్లో చూస్తున్నాడు. పవిత్ర సామ్రాట్ గురించి చెప్పింది వినగానే దామిని కోపంతో సామ్రాట్ చెంప మీద గట్టిగా కొట్టి, నాకు తెలియకుండా నువ్వు ఆమె దగ్గరికి ఎందుకు వెళ్ళావు? నాకన్నా పెద్ద సెలబ్రిటీని చేస్తావా అంటూ గట్టిగా అరుస్తూ అడిగింది. సామ్రాట్ అతని చెంపను పట్టుకొని అగ్గిలా మండిపడుతున్న దామిని కళ్లవైపు చూస్తూ, లేదు, నేనలా చేయలేదు, నన్ను నమ్ము, తను అబద్ధం చెప్తోంది, కావాలనే నన్ను ఇరికించాలని చూస్తుంది అంటూ దామినిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించాడు. నువ్వంత ధైర్యం చేస్తే నిన్ను ఊరికే వదిలిపెట్టను అంటూ దామిని వార్నింగ్ ఇవ్వగానే సామ్రాట్ ఆమె ముందు మోకాళ్ల మీద కూర్చొని, ప్లీజ్ నన్ను నమ్ము అని వేడుకున్నాడు. సామ్రాట్కి ఇదంతా చేసే ధైర్యం లేదని దామినికి తెలుసు. అందుకే అతన్ని క్షమించి, సరే, ముందు పైకి లేచి కూర్చో, మనమిప్పుడు గొడవ పడాల్సిన సమయం కాదు, పవిత్రను ఎలా డీల్ చేయాలో ఆలోచించాల్సిన సమయం. ఇప్పుడు మన గురించి తను లీక్ చేసింది కాబట్టి మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పింది. దామినికి తెలుసు వాళ్లు పవిత్రకి చేసిన ద్రోహాలన్నీ ఆమెకి తెలిసిపోయాయని. అందుకే పవిత్ర రివెంజ్ కోసం ఏదైనా చేస్తుందని భయపడి కొద్ది రోజుల వరకు జాగ్రత్తగా ఉండాలని అనుకుంటుంది. అయితే ఇప్పుడేం చేద్దాం అని సామ్రాట్ పైకి లేస్తూ అడిగాడు. ఇంకేం చేస్తాం, కొద్ది రోజుల వరకు ఇలాగే మౌనంగా ఉండాలి. నువ్వు ఏ విషయాన్ని కూడా బయటికి రివీల్ చేయనంత వరకు ఇది ఒక సైడ్ వాదనలాగే మిగిలిపోతుంది. కొన్ని రోజుల తర్వాత ఈ విషయాన్ని అందరూ మర్చిపోతారు. ఇప్పుడు మనం ఒక కొత్త రూమర్ను తయారు చేద్దాం, అంతా అయిపోయింది అని తన ప్లాన్ను వివరించింది. సామ్రాట్ వెంటనే దామిని చేతిని పట్టుకుని, నువ్వు గ్రేట్ అంటూ పొగిడాడు. పవిత్ర ఈ రూమర్స్ నుండి ఇంత ఈజీగా తప్పించుకుంటుందని దామిని ఊహించలేదు. అసలు సామ్రాట్ సైలెంట్ గా ఉండుంటే వాళ్ల ప్లాన్ వాళ్ల మీదికే బ్యాక్ ఫైర్ అయ్యేది కాదు. వాళ్లు పవిత్రను చాలా తక్కువగా అంచనా వేశారు. పవిత్ర హీరో సినిమా ప్రొడక్షన్ టీంకి హీరోయిన్ మీరా రోల్ను ప్లే చేస్తూ హెల్ప్ చేస్తుందన్న విషయం తెలుసుకుని దాన్నే అవకాశంగా మార్చి ఆమెకి చిక్కులు తెచ్చిపెట్టాలని డిసైడ్ అయ్యింది దామిని. హీరో సినిమాలో మెయిన్ యాక్ట్రెస్ గా నటిస్తున్న మీరా కూడా గ్లోబల్ రేడియంట్ ఎంటర్టైన్మెంట్ సెలబ్రిటీ. కానీ తను అనుపమ అంత ఎక్స్పీరియన్స్డ్, ఫేమస్ కాదు. మీరాకి ఆమె గురించి ఎక్కువగా పొగడ్డం
ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం నచ్చుతుందని అందరూ అనుకుంటారు. దామినికి కూడా తెలుసు మీరా చాలా క్యాల్కులేటివ్ పర్సన్ అని. ఒకవేళ తనకు హీరో సినిమాలోని ఆమె రోల్ను మధుశ్రీ లాక్కోడానికి ప్రయత్నిస్తుంది అని తెలిస్తే ఎలా ఉంటుంది? కథ కంచికి చేరుతుంది. పవిత్ర, నీ చాప్టర్ క్లోజ్. చూద్దాం ఈసారి ఎలా తప్పించుకుంటావో అంటూ కొత్త ప్లాన్ వేసుకుంటూ ఇంటికి వెళ్లడానికి బయలుదేరింది దామిని. దామిని పవిత్రను కొత్తగా మళ్లీ ఎలా ఇరికించాలా అని ప్లాన్ వేసుకుంటూ ఆలోచనల్లో మునిగిపోయింది. కాని తను వెళ్తున్న సెలబ్రిటీ వ్యాన్ సడన్ గా కంట్రోల్ తప్పిన విషయాన్ని గ్రహించలేకపోయింది. డ్రైవర్ అతనికి ఉన్న తెలివి మొత్తం ఉపయోగించి మరీ పక్కకు తిప్పుకోవడానికి ట్రై చేశాడు. కాని ఏం లాభం లేదు. అందరూ వెళ్లి వ్యాన్తో సహా మురికి కాలువలో పడిపోయారు. వ్యాన్లో కూర్చున్న దామినికి వాళ్ల వెహికల్ ఆగిపోయినట్టు తెలిసి ఏమైంది అని అడిగింది. తను సీట్లో కుదురుగా కూర్చోలేక కింద పడిపోయింది. ఓ నో, మనం మురికి కాలువలో పడిపోయాం అంటూ భయపడుతూ చెప్పాడు అసిస్టెంట్ రాజు. దామిని తన ముక్కును చేతితో మూసుకుంటూ ఈ వాసన ఏంటి అంటూ గట్టిగా అరిచింది. వాళ్ల కార్ ఆ కాలువ నీటిలో మునిగిపోతూ ఉండగా డ్రైవర్ గట్టిగా అరిచాడు. మేడం, విండోస్ నుండి బయటికి ఎస్కేప్ అవ్వండి, వేరే దారి లేదు అని వెంటనే వ్యాన్ నుండి బయటికి దూకి గట్టుకి చేరుకున్నాడు డ్రైవర్. ఈ మురికి కాలువలో మునిగిపోకుండా బతికి బయటపడాలంటే చెత్తతో నిండిపోయిన ఆ కాలువలో నుండి స్విమ్మింగ్ చేసుకుంటూ బయటికి రావాల్సిందే. దామినికి అందులోనే చనిపోవాలని లేదు. సో బయటికి రావడానికి కొంచెం మెల్లగా విండో ఓపెన్ చేయగానే మురికి నీరంతా వ్యాన్ లోపలికి చేరి తన చుట్టూ నిండిపోయాయి. దామిని తన స్టాఫ్ అందరూ ఏదో ఒక విధంగా ఆ బురద నీటి నుండి తప్పించుకుని బయటికి వచ్చారు. వాళ్లు కూడా ఇప్పుడు చూడ్డానికి పోగైన చెత్తలాగే కనిపిస్తున్నారు. దామిని తల మొత్తం చెత్త చెదారం, వేస్ట్ పేపర్స్తో నిండిపోయి ఉంది. తన స్టాఫ్ మెంబర్స్ కూడా ఫుల్గా మురికి నీటిలో తడిచిపోయి ఉన్నారు. కరెక్ట్గా అదే సమయానికి రిపోర్టర్స్ అక్కడికి వచ్చి వాళ్ల ఫోటోస్ను తీయడం మొదలుపెట్టారు. ఉప్పినంత ప్రేమ ఎపిసోడ్ 107 విత్ జాయల్. దామిని వెళ్తున్న సెలబ్రిటీ వ్యాన్ మురికి కాలువలో పడేసరికి చేసేదేమీ లేక మెల్లగా ఆ బురదలో నుండి బయటికి వచ్చారు దామిని అండ్ స్టాఫ్. వాళ్లు మొత్తం చెత్తతో మురికితో నిండిపోయారు. వాళ్ల దగ్గరికి వెళ్లాలంటేనే కంపు కొడుతుంది. హే, అటు చూడు, తను దామిని కదా, వాళ్ళు బురదలో పడ్డారు. హే, తొందరగా ఫొటోస్ తీయండి, ఈ రోజుకి ఇంతకన్నా ఫ్రెష్ న్యూస్ దొరకదు అంటూ అటువైపుకి సడన్ గా వచ్చిన కొంతమంది రిపోర్టర్స్ వాళ్ల చుట్టూ చేరి వాళ్లను ఫొటోస్ తీస్తున్నారు. కొంతమంది అయితే ఆ సెలబ్రిటీ వ్యాన్ మురికి కాలువలో ఎలా పడిపోయిందో, ఆ మునిగిపోతున్న వ్యాన్ నుండి దామిని, ఆమె అసిస్టెంట్ రాజు ఎలా బయటికి వచ్చారో వీడియో కూడా రికార్డ్ చేశారు. దామిని కోపంతో మనసులో తిట్టుకుంటుంది. తను బురదలో తడిసిపోయినా కూడా అందరూ తనను గుర్తుపట్టి ఫొటోస్ తీసుకోవడం చూసి చాలా ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యింది. ఫొటోస్ తీయడం ఆపండి అంటూ రాజు దామినిని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేశాడు. కాని అతను కూడా దారుణమైన స్థితిలో ఉన్నట్టు గుర్తించలేదు. అయినా ఆపకుండా వాళ్లను ఫొటోస్ తీయడంతో ఏమీ చేయలేక చేతులు అడ్డం పెట్టుకుని రిపోర్టర్స్ కి దూరంగా పరుగులు తీశారు. వాళ్లు ఎంత దూరం పరిగెత్తినా నవ్వులపాలు కాకుండా ఉండలేకపోయారు. ఫైనల్ గా అపార్ట్మెంట్ కి రీచ్ అయ్యాక దామిని, రాజు వెళ్లి స్మెల్ పోయేంతవరకు 3-4 సార్లు స్నానం చేశారు. అయినా ఆ డిస్గస్టింగ్ స్మెల్ ను తప్పించుకోలేకపోయారు. వాళ్ళొకవైపు స్నానం చేస్తూ స్మెల్ పోవడానికి ట్రై చేస్తుండగా ఇంకోవైపు దామిని సెలబ్రిటీ వ్యాన్ చెత్తలో పడిపోయింది అంటూ న్యూస్ పబ్లిష్ అయింది. ఈ న్యూస్ మధుశ్రీ మీద వచ్చిన రూమర్స్ కన్నా ఎక్కువ అటెన్షన్ ని పొందింది. దామిని ఇమేజ్ ఒక హై రేంజ్ లో ఉండేది. కాని ఈ రోజుతో అదంతా ఒక్కసారిగా చిరిగిపోయింది. ఈ ఒక్క న్యూస్తో ఆమె నవ్వుల పాలయ్యింది. ఇదంతా అనుకోకుండా జరిగింది కాదు. విజయ్ ప్లాన్ చేశాడన్న విషయం దామిని చిన్నబుర్రకి తట్టలేదు పాపం. సడన్ గా సెలబ్రిటీ వ్యాన్ బ్యాలెన్స్ తప్పి బురదలో పడిపోవడం,
కరెక్ట్ అదే సమయంలో అక్కడ రిపోర్టర్స్ వెళ్తూ వాళ్ళను ఫొటోస్ తీసి పబ్లిష్ చేయడం అనేది దామిని కోయిన్సిడెన్స్ అనుకుంటుంది. కానీ ఈ స్క్రీన్ ప్లే వెనుక ఉంది విజయ్ అని తనకు తెలీదు. విజయ్కి పవిత్ర కోసం దామిని మీద రివెంజ్ తీర్చుకోవాలని ఉంది. అందుకే ఆమె కోసం ఈ సర్ప్రైజ్ ను ప్లాన్ చేశాడు. అతని ప్రేయసీ లైఫ్ ను కష్టపెట్టినందుకు దామినికి గుణపాఠం చెప్పాలని విజయ్ ఈ పని చేశాడు. ఒకవైపు టాయిలెట్లో చిక్కుకుని న్యూస్లోకి సామ్రాట్ ఎక్కితే, ఇంకోవైపు బురదలో మునిగిపోయి దామిని పాపులర్ అయింది. పవిత్ర ఈ 2 న్యూస్లను చూడగానే పడి పడి నవ్వుకుంది. వీళ్ళిద్దరికీ ఇలానే జరగాలి అని మనసులో అనుకుంటూ వాళ్ల ఫొటోస్ ని చూసి కడుపుబ్బా నవ్వుకుంది. తనను కష్టపెట్టినందుకు ఇప్పుడు వాళ్లు సఫర్ అవ్వాల్సిన సమయం వచ్చిందని ఫీల్ అవుతూ సంతోషించింది పవిత్ర. ఈ ఒక్క న్యూస్ చాలు సామ్రాట్ దామినీలు తలదించుకుని కొన్ని నెలల వరకు డిస్కస్ గా ఫీల్ అవ్వడానికి. మధులత ఎంటర్టైన్మెంట్ ప్రెస్ రిలీజ్ చేసినప్పటి నుండి అందరి దృష్టి సామ్రాట్ ప్రొడక్షన్స్ మీదికి చేరింది. జనమంతా కంపెనీ ముందు గుంపుగా చేరి సామ్రాట్ నుండి ఎక్స్ప్లెనేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. కిరణ్ ఫ్యాన్స్ అందరూ మధుశ్రీను తప్పుగా అర్థం చేసుకున్నారని రియలైజ్ అయ్యారు. మధుశ్రీను బాధపెట్టినందుకు, కష్టాలు తెచ్చిపెట్టినందుకు రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయ్యి వాళ్ల మిస్ బిహేవియర్ కి క్షమాపణలు చెప్పడం మొదలుపెట్టారు. పవిత్ర ట్విట్టర్ అకౌంట్ మొత్తం కిరణ్ ఫ్యాన్స్ కామెంట్స్ తో నిండిపోయింది. మధుశ్రీ, నిన్ను అపార్థం చేసుకున్నందుకు రియల్లీ సారీ. నేను నీ గురించి తెలియక బ్యాడ్ గా కామెంట్స్ చేశాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ నన్ను క్షమించు. కిరణ్ చేసిన సహాయానికి రుణం తీసుకోవడం కోసం ఏదైనా చేస్తానని నువ్వు చెప్పిన మాటలు నా మనసును తాకాయి. మీ ఫ్రెండ్షిప్ హ్యాపీగా సాగాలి. యాక్చువల్గా నువ్వు కూడా కిరణ్ లాగే చాలా కైండ్. మీ ఇద్దరూ నిజంగా మంచివారు. ఒకరికొకరు సూపర్ గా సూట్ అవుతారు. ఒకవేళ మీరిద్దరూ రిలేషన్లో ఉంటే నేను ఖచ్చితంగా మిమ్మల్ని సపోర్ట్ చేస్తాను అంటూ కామెంట్స్ చేస్తూ #సారీ మధుశ్రీ, #మధుకిరణ్ అనుకుంటూ హ్యాష్ట్యాగ్స్ ను ట్రెండ్ చేసి వారి క్షమాపణలు తెలుపుకున్నారు. కేవలం కిరణ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, నార్మల్ నెటిజన్స్ కూడా వారి ఒపీనియన్స్ ని మార్చుకున్నారు. ముందు నువ్వు నాకు నచ్చలేదు, కానీ ఇప్పుడు నువ్వే నా ఫేవరెట్ యాక్టర్. నువ్వు కైండ్ మాత్రమే కాదు, చాలా క్యూట్ గా కూడా ఉన్నావు. నాకు నీ సిన్సియారిటీ బాగా నచ్చింది. ఇలాగే హార్డ్ వర్క్ చేయి. నాకు నిన్ను హీరోయిన్ గా చూడాలనుంది. సామ్రాట్ ను బాటిల్తో పొడిచి మంచి పని చేశావు మధుశ్రీ. నువ్వే నా ఇన్స్పిరేషన్ ఇప్పటి నుండి నేను నీకు 100% ఫ్యాన్ను. ఐ లవ్ యూ మధు. నేను కూడా మధు ఫ్యాన్. మధుశ్రీ ఇస్ ద బెస్ట్. మధుశ్రీ, నిన్ను మెయిన్ యాక్టర్ గా చూడాలనుంది. తను నిజంగా చాలా అందంగా ఉంది. ఈవెన్ ఏ లిస్ట్ యాక్టర్స్ కన్నా అందంగా కనిపిస్తుంది కదా. అవును, నాకూడా అనిపించింది. ఇద్దరు మిత్రులు మూవీ కోసం వెయిటింగ్ అంటూ చాలా మంది మనస్ఫూర్తిగా పవిత్రను మెచ్చుకుంటూ ఇష్టపడుతూ కామెంట్స్ చేశారు. ఫైనల్ గా బ్యాడ్ రూమర్స్ నుండి పవిత్ర బయటికి రాగానే సామ్రాట్ కి చిక్కులు మొదలయ్యాయి. అతను కంపెనీ నుండి బయటికి వెళ్లాలన్నా, లోపలికి వెళ్లాలన్నా అతన్ని రిపోర్టర్స్ చుట్టుముడుతున్నారు. వాళ్లందరినీ కష్టపడి తప్పించుకున్నా అతని కంపెనీ ఎంప్లాయీస్ మాటలను, కంపెనీలో సైన్ చేసిన సెలబ్రిటీస్ గుసగుసలను అవాయిడ్ చేయలేకపోయాడు. ఎస్పెషల్ గా అందరూ అతను పవిత్రను బ్లాక్మెయిల్ చేసిన విషయం గురించే చర్చిస్తూ సామ్రాట్ ను తిట్టుకుంటున్నారు. ఇన్సల్ట్స్ మాత్రమే కాదు, సామ్రాట్ ప్రొడక్షన్స్ స్టాక్స్ కూడా ఒక్కరోజులోనే పడిపోయాయి. కంపెనీ షేర్ హోల్డర్స్ అందరూ కోపంతో రగిలిపోతూ సామ్రాట్ ను క్వశ్చన్ చేయడం మొదలుపెట్టారు. మిస్టర్ సామ్రాట్, మీ పర్సనల్ విషయాలతో కంపెనీను ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఏం బాలేదు. ఇంత జరిగాక కూడా కంపెనీను ఎలా ముందుకు తీసుకెళ్తారు? స్టాక్స్ ఎంతగా పడిపోయాయో చూసారా? మిస్టర్ సామ్రాట్, మీరు ఎక్స్ప్లెనేషన్ ఎప్పుడు ఇవ్వాలని అనుకుంటున్నారు? ఇంకా ఎన్ని రోజులు ఇలా మీడియాకి దొరకకుండా దొంగతనంగా బతుకుతారు? సామ్రాట్ గారు, మీకు మేం జోకర్స్ లాగా కనిపిస్తున్నామా అంటూ షేర్ హోల్డర్స్ అందరూ ప్రశ్నించారు. సామ్రాట్ పరిస్థితి దారుణంగా మారిపోయింది. బయటికి వెళ్తే మీడియా గోల, కంపెనీకి వెళ్తే షేర్ హోల్డర్స్ గొడవ, ఇంటికి వెళ్తే దామిని ప్రెషర్. సామ్రాట్ కి కంపెనీలోని పొజిషన్ను కాపాడుకోవాలని ఆశ ఉంటే ఇమ్మీడియట్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేయాలని కంపెనీ షేర్ హోల్డర్స్ అందరూ డిమాండ్ చేశారు. అయినా వారి మాటలకు విలువ ఇవ్వకుండా సామ్రాట్ మౌనంగా ఉండిపోవడంతో షేర్ హోల్డర్స్ కి ఇంకా ఎక్కువ కోపమొచ్చింది. సామ్రాట్ మీటింగ్ రూంలో చాలా సీరియస్ ముఖంతో నిలబడి ఉన్నాడు.
అతను బయటికి నార్మల్గా కనిపించినా లోపల ఎన్నో ఆలోచనలతో సతమతమవుతున్నాడు. షేర్ హోల్డర్స్, ఎంప్లాయర్స్ అందరూ అసహనంగా ఉండడం చూసి, ప్లీజ్ అందరూ కొంచెం కామ్ అవ్వండి, నాకు కొంచెం టైం ఇవ్వండి, నేనంతా హ్యాండిల్ చేస్తాను. కంపెనీకి నా వల్ల వచ్చిన లాస్కి ఐఎమ్ సారీ, కానీ కంగారు పడద్దు. సంవత్సరం తిరిగేలోపు దీనికి డబుల్ ప్రాఫిట్స్ ను పొందగలము, ఇది నా ప్రామిస్ అంటూ అందరినీ కామ్ చేయడానికి ప్రయత్నించాడు. సామ్రాట్ ప్రామిస్ చేసి కాన్ఫిడెంట్ గా చెప్పేసరికి షేర్ హోల్డర్స్ అందరూ కామ్ అయ్యారు. యాక్చువల్గా చెప్పాలంటే వాళ్లకు కంపెనీకి లాస్ వచ్చిందన్న దిగులు ఎక్కువ లేదు. ఎందుకంటే వాళ్ల కంపెనీకి సపోర్ట్ గా గ్లోబల్ రేడియంట్ కంపెనీ ఉందన్న నమ్మకం. సో కంపెనీకి ఎంత లాస్ వచ్చినా ఏం కాదని అందరూ ఎలాంటి కంగారు లేకుండా ఉన్నారు. ఈవెన్ సామ్రాట్ కూడా అతని కంపెనీకి వచ్చిన లాస్ ను పట్టించుకోలేదు. ఏం జరిగినా అతని కంపెనీకి ఏం జరగదు అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తో తేలిపోతున్నాడు. కానీ అతనికి తెలియని విషయం ఏంటంటే, పవిత్ర మీద రూమర్స్ క్లియర్ అవ్వగానే ఇంటర్నెట్ ను షేక్ చేసే కొత్త న్యూస్ అప్డేట్ అయ్యిందని. ఆ న్యూసే పార్ట్నర్షిప్ ను వదులుకున్న గ్లోబల్ రేడియంట్ ఎంటర్టైన్మెంట్. అవును, గ్లోబల్ రేడియంట్ ఎంటర్టైన్మెంట్ సామ్రాట్ ప్రొడక్షన్స్ లో ఇన్వెస్ట్ చేసిన షేర్స్ ను విత్డ్రా చేసుకుని వాళ్ల పార్ట్నర్షిప్ ను క్యాన్సిల్ చేసేసింది. సామ్రాట్ ప్రొడక్షన్స్ ఒక చిన్న కంపెనీ నుండి హైదరాబాద్ లోని టాప్ 3 కంపెనీగా నిలవడానికి కారణం గ్లోబల్ రేడియంట్ ఎంటర్టైన్మెంట్. అలాంటిది ఇప్పుడు ఆ కంపెనీయే వెనక్కి తప్పుకుందంటే సామ్రాట్ ప్రొడక్షన్స్ పని అయిపోయినట్టే. ఇన్ని రోజులుగా వెనక ఉండి నడిపించిన కంపెనీ పోయేసరికి సామ్రాట్ ప్రొడక్షన్స్ రేంజ్ ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. తన మీద వస్తున్న ఫన్నీ ట్రోల్స్ ను అరికట్టాలంటే ఏదైనా కొత్త రూమర్ ఉండాలని పవిత్ర మీద బ్యాడ్ గా న్యూస్ చేద్దామని ప్లాన్ చేస్తుండగా సడన్ గా రీసెంట్ గా వచ్చిన తాజా వార్తను చూసి షాక్ అయిపోయింది. ఇప్పటికే సామ్రాట్ రూమర్స్ తో బాధపడుతున్నాడు. ఇక ఈ పార్ట్నర్షిప్ క్యాన్సిల్ అయిన న్యూస్ తో ఇంకెంత చిక్కుల్లో పడ్డాడో అని దామిని భయపడిపోయింది. పార్ట్నర్షిప్ క్యాన్సిల్ అయిన విషయం తెలియగానే ముందుగా గ్లోబల్ రేడియంట్ కంపెనీలో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ అందరూ షాక్ అయ్యారు. ఇంటర్నల్ డిపార్ట్మెంట్స్ కి సడన్ గా సీఈఓ నుండి షేర్స్ విత్డ్రాయల్ చేయమని కమాండ్ వచ్చింది. దాంతో వాళ్లు చెప్పినట్టే చేశారు. అయినా అందరూ ఆశ్చర్యంలో మిగిలిపోయారు. ఈ విషయం తెలుసుకున్న సమీరా ఇమ్మీడియట్ గా సీఈఓ ఆఫీస్లోకి పరిగెత్తుకుంటూ వచ్చి, విజ్జు, ఏం జరుగుతుంది? నీకు పిచ్చి పట్టిందా? నీ మైండ్ కరెక్ట్ గానే పనిచేస్తుందా? ఇంత సడన్ గా సామ్రాట్ ప్రొడక్షన్స్ నుండి షేర్స్ ఎందుకు విత్డ్రా చేపిస్తున్నావు అని కోపంగా అడిగింది. తను కంపెనీ లోపలికి వస్తుండగా ఆమె చుట్టూ రిపోర్టర్స్ అందరూ చేరి ప్రశ్నించకపోయుంటే సమీరాకి ఈ పార్ట్నర్షిప్ క్యాన్సిల్ అయిన విషయం ఇంకా తెలిసుండేదే కాదు. సమీరా గొంతు చెంచుకుని గట్టిగా అడిగినా విజయ్ మాత్రం ఏం పట్టించుకోనట్లు, నాకు పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేయాలనిపించింది, చేసేశాను అంటూ సింపుల్ గా జవాబు ఇచ్చాడు. ఓ మై గాడ్ విజ్జు, ప్లీజ్ కొంచెం సీరియస్ గా బిహేవ్ చేయి. ఇది ఎంత ముఖ్యమైన నిర్ణయం. అలాంటిది చెయ్యాలనిపించింది, చేసేశాను అంటే ఎలా? సరే, అట్లీస్ట్ సూర్యతో ఈ మ్యాటర్ డిస్కస్ చేశావా అని సీరియస్ గా అడిగింది శామ్. సీఈఓ నేను, కాబట్టి నేనెలా చెప్తే అలాగే జరుగుతుంది. ఈ విషయం గురించి ఇంక డిస్కషన్స్ అవసరం లేదు అంటూ ఫైల్స్ మీద ఉన్న అతని చూపుని శామ్ వైపుకి తిప్పుతూ చాలా రూడ్ గా బదులిచ్చాడు. నార్మల్ గా అతని ముఖంలో కనిపించే ప్లేఫుల్నెస్ ఇప్పుడు లేదు. అతని ముఖం చాలా సీరియస్ గా ఉంది. వర్క్ విషయానికి వచ్చేసరికి విజయ్ చాలా డిటర్మైన్డ్ గా ఉంటాడని శామ్ కి కూడా తెలుసు. కానీ విజయ్ టెంపర్ మరీ ఎక్కువగా మారడం చూసి సరైన ప్రేమ, ఆప్యాయత లేకపోవడం వల్లే, ఒంటరిగా ఉండడం వల్లే ఇలా అవుతున్నాడని సమీర మనసులో అనుకుంటూ బాధపడింది. విజయ్ కోపాన్ని తగ్గించాలని డిసైడ్ అయ్యి సడన్ గా తనకు గుర్తుకు వచ్చిన గుడ్ న్యూస్ ను షేర్ చేయడానికి నిర్ణయించుకుంది. విజ్జు, ఓకే, కూల్ డౌన్, నేను నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి అనగానే ఏంటి అని విజయ్ అడిగాడు. సమీర వెంటనే ఒక పేపర్ తీసి దానిమీద టైం, వెన్యూ రాసి విజయ్కి ఇస్తూ, ఈరోజు రాత్రి 7 గంటలకు తాజ్ హోటల్లో తాతయ్య నీకు, రూపాకి డిన్నర్ అరేంజ్ చేశాడు. సో వర్క్ స్ట్రెస్ ను తగ్గించుకుని తనను కలవడానికి వెళ్ళు అని చెప్పింది.